గజేంద్ర మోక్షణంలో ఉన్నది శ్రీమద్భాగవతంలో. నమో నమస్తే సర్వాధ్యక్షాయ సాక్షినే. అన్నిటికీ అధ్యక్షుడవు నీవే, అన్నిటికీ సాక్షివి నీవే. అటువంటి సాక్షి అయిన వాడెవ్వడో వాడిని నేను పొందాలి. విదితం నా భూతలే, భూమండలం మీద ఎవ్వరూ పొందలేని స్థితిలో నేను పొందాలి. సృజస్వలం పాసి హరస్యతో జగతు. వెంటనే చెలికట్టే ఏమన్నదో తెలుసునా, నీ వద్ద ఉన్నవన్నీ నువ్వు వదులు, అప్పుడు వాడు నీకు దొరుకుతాడు. జయ గోపాలకృష్ణ భగవానుకి హరయే నమః. ఎంత గొప్ప మాట చెప్పిందండి. ఏం చెప్పిందండి? ఇప్పుడు నీ వద్ద ఉన్నవన్నీ నువ్వు వదులు, ఇది నాది అనుకునేది ఏదైతే వదులుతావో అప్పుడు వాడు నేను నీ వాడను అని వస్తాడు. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని పోగు చేసుకున్నంత వరకు వాడు ఒక్కొక్క వస్తువు నీ దగ్గరికి చేరుతుంటే వాడు కొంత దూరం పెడుతూ ఉంటాడు. నీ దగ్గర వస్తువులు బాగా పెరిగితే వాడు బాగా దూరంలో ఉంటాడు. ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే అవతల పారేసేవో వాడు దగ్గరకు వస్తూ ఉంటాడు, నిన్నే చేరుకుంటాడు. ఇవి మళ్ళీ నీ దగ్గరికి రాకుండా ఉండాలి, వాడు నీ దగ్గర నుంచి పోకుండా ఉండాలి. ఈ విషయాన్ని సాధు అస్మిన్ పరమ ప్రేమ రూప. నారద భక్తి సూత్రాల్లో ఉన్న మొట్టమొదటి సూత్రం ఇదేనండి. సాధు అస్మిన్ పరమ ప్రేమ రూప. భక్తి ఎలా ఉండాలి అంటే ప్రేమ అనేటువంటి తత్వంతో ఉండాలి. భక్తి ప్రేమ లేనటువంటి భక్తి కేవలం పూలు ఖర్చు అవుతాయి, అక్షతలు ఖర్చు అవుతాయి, నామము ఖర్చు అవుతుంది తప్ప ప్రయోజనం శూన్యం. మనస్సుని అక్కడ పెట్టడాన్ని ప్రేమ అంటారు. అర్థమవుతున్నదా అండి? ప్రేమ అంటే అర్థం ఏమిటి? మనస్సుని అక్కడ పెట్టడం. ఎక్కడ పెట్టాలి? వాడి పాదాల దగ్గర, వాడి ముఖం దగ్గర. వాడి ముక్కు ఎంత బాగుంది, పెదవులు ఎంత బాగున్నాయి, చెవులు ఎంత బాగున్నాయి, ఎట్లా ఉన్నా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏదంటే వాడి పాద ఆశ్రయనం కావాలి. అందుకనే ఇక్కడ పైన కూడా మనకు ఏం చెప్పారు అంటే వ్రజాలంకార చరణవు అని చెప్పారు. వ్రజాలంకార పురుష అని చెప్పాల. ఏం కోరుకోమని చెప్పిందండి? చరణవు, ఆ పాద పద్మాలు మాత్రమే. ఎప్పటికీ కూడా చరణములే నమ్మితి. అర్థమైందా అండి? నీ చరణములనే నేను శరణు పెడుతున్నా. మనకి ఎప్పటికీ కూడా మనం పూజ చేసేటప్పుడు, పూలు పెట్టేటప్పుడు కూడా ఎక్కడ పెట్టాలట? తల మీద పెట్టకూడదుట. ఆ భగవంతుడి శిరస్సు మీద ఏ కిరీటం మీద పువ్వు పెట్టే అర్హత మనకు లేదు. ఎవరికి ఉంది? రాముడైతే సీతమ్మ నెత్తిన పెట్టవచ్చు, కృష్ణుడైతే రుక్మిణీదేవి పెట్టవచ్చు, నృసింహుడైతే లక్ష్మీదేవి పెట్టవచ్చు, నారాయణుడైతే లక్ష్మీదేవి పెట్టవచ్చు. ఎక్కడా నెత్తి మీద. మనం మాత్రమే ఎక్కడ పెట్టాలి? పాదాల దగ్గర మాత్రమే పెట్టాలి. ఆ పాదాల దగ్గరనే అర్చించాలి. ఆ విధంగా తే సాక్షిణ కిం విద సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప సా పర అనురక్తి. అతడి యందే అనురక్తి కలిగి నేను చెప్పినటువంటి దివ్యమైనటువంటి వ్రతం ఒకటి చెప్పి. అర్థమైందా? ఏమిటా వ్రతం అంటే లోకంలో ఎవరికైనా కూడా స్త్రీ అనబడేటువంటి వారికి క్షిప్రమేవ వాళ్ళ యొక్క వాంఛలను తీర్చేటువంటిది, వెంటనే తీర్చేటువంటి వారు ఎవరు అంటే పెరట్లో ఉన్న తులసి అని చెప్పి. ఎవరు చెప్పింది? ఆ లలిత అనబడేటువంటి ఆవిడ. విశాఖ అనబడేటువంటి ఆవిడ వంట పాడుతూ ఉంటుంది. ఆ బుర్రకథ చెప్పేటప్పుడు వీడు పాడుతూ ఉంటే పక్కన చెబుతూ ఉంటారే, ఆ విశాఖ అనే ఆవిడ కేవలం వంట పాడుతూ ఉంటుంది. అవును, అది చెప్పింది నిజమే, అవును ఇది చెప్పింది నిజమే, ఇట్లా చెబుతూ ఉంటుంది. అసలు మొత్తం అంతా ఇవ్వవలసిన విషయాన్నంతటినీ ఇచ్చేది ఎవరు అంటే లలిత అని చెప్పారండి. ఆ లలితాదేవి చెబుతున్నది ఏమని అంటే సా పర అనురక్తి. ఎవరితో అనురక్తి కలిగి ఏ విధంగా నీవు చేయాలి అంటే సేవ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎవరికి సేవ చేయాలి అంటే తులసి మాతకు అన్నారండి. ఏ విధంగా చేయాలో చెప్పిందండి. ఎప్పుడైతే చెప్పిందో చక్కగా ఈ రాధాదేవి ఎవరిని ఆశ్రయించిందండి?
తులసీమాతను ఆశ్రయించింది. ఏనాడో కృతయుగంలో తాను ఇచ్చిన వరాన్ని అనుసరించి ద్వాపర యుగంలో ఆవిడ ఏమిగా అవతరించింది? తులసి మొక్కగా అవతరించిందండి. ఆ విష్ణుమూర్తి తనకు తాను మోసం చేసి ఆమె పాతివ్రత్యమును భంగపరిచిన కారణం చేత ఆమెకు వరమిచ్చాడు సాక్షాత్తు నారాయణుడు. ఏమండి, విష్ణుమూర్తి అంతటి వాడు పాతివ్రత్యమును భంగపరచడం అనేటువంటిది న్యాయమేనా? ఇలా మోసం చేయవచ్చునా అని అడగవచ్చు. తన కార్యనిర్వహణ సందర్భంలో ధర్మము అనిపించిన దానిని దేనినైనా అనుసరించవలసిందే. రోగం వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆపరేషన్ చేస్తే తప్ప తరగదు ఆ వ్యాధి అని అనుకున్నప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? వైద్యుడు ఆపరేషన్ చేస్తాడు. ఆ శరీరాన్ని కోశాడు కనుక ఆ వైద్యునకు పాపము వచ్చను అంటే ఏ వైద్యుడు ఆపరేషన్ చేస్తాడండి? ఎవరు చేయగలుగుతారు? ఆయనకి పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? పుణ్యమే వస్తుంది. అతడి వ్యాధిని తగ్గించినటువంటి పుణ్యం వస్తుంది. తగ్గించడం కోసం ఆ శరీరాన్ని కోశాడే కానీ శత్రుత్వంతో కోశాడా? ఇక్కడ నారాయణుడు కూడా ఆమె యందు శత్రుత్వంతో దుర్మార్గం చేయలేదు. ఆమె భర్త దుర్మార్గుడు కనుక అతడు దేన్ని ఆధారంగా చేసుకుని బ్రతికి ఉన్నాడు? తన భార్య యొక్క పాతివ్రత్యమును ఆధారంగా చేసుకుని బ్రతికి ఉన్నాడు. అతడు రాక్షస లక్షణాలు కలిగినవాడు. అతడి వల్ల లోకానికంతటికీ ప్రమాదం ఉన్నది. లోకమంతటినీ జాగ్రత్తగా చూసుకోవలసిన వాడు స్థితికారకుడైన విష్ణువే కదా. అవునా కాదా అండి? అతడి వల్ల కుటుంబమే నాశనం అయిపోతోంది అంటే అతన్ని వెలివేయమన్నారు. లేదు, ఆ కుటుంబం వల్ల ఆ గ్రామానికే చెడు కలుగుతోంది అన్నప్పుడు కుటుంబాన్ని వెలివేయమన్నారు. మన దేహంలో కూడా ఒక అవయవం వల్ల మిగతా అవయవాలు పాడైపోతున్నాయి అంటే ఏం చేయాలి? ఆ అవయవ ఛేదనం చేయాలి. ఇది ధర్మంగా చెప్పబడింది లోకంలో. ఆ కారణం చేత దీనికి ఏం చేయాలి? ఇప్పుడు ఆ దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు ఆమె భర్తను సంహరించాలి అంటే ఆమె పాతివ్రత్యాన్ని ఆధారంగా చేసుకుని అతడు బ్రతికున్నాడు కనుక పాతివ్రత్యం అక్కడ భంగపడితే కానీ ఇతన్ని సంహరించే అవకాశం లేదు కనుక ఆ పాతివ్రత్యాన్ని భంగపరుచుట కొరకు ప్రయత్నం చేసి సఫలీకృతుడయ్యాడు నారాయణుడు. తాను చేసింది దోషమన్న సంగతి నారాయణునకు ఎరుక. అందుకోసమే ఆమెకు ఏ వరం ఇచ్చాడు? తనకు భార్యగా ఉండేటువంటి వరాన్ని ఇచ్చాడు. తరువాతి జన్మలో నీవు తులసి మొక్కగా అవతరిస్తావు, అప్పుడు నేను నిన్ను భార్యగా స్వీకరిస్తా. అటువంటి దివ్యత్వము కలిగినటువంటి ఆ తులసి మాతకు నువ్వు సేవ చేసి ఆవిడ ప్రత్యక్షమైతే నీకు కావలసిన దాన్ని నీవు అర్థించినట్లయితే తప్పక పొందుతావు అని చెప్పారండి. రాధాదేవి కూడా ఎవరిని అర్చించింది? తులసి మాతను. అదేమిటండి, ఆవిడ మోక్ష దేవత కదా. లోకంలో అందరికీ మోక్షాన్ని ఇచ్చేటువంటి దేవత. ఆవిడ ఏ విధంగా అర్చన చేయడం ఏమిటి, వ్రతం చేయడం ఏమిటి, ఆ నోము పట్టడం ఏమిటి అంటే దేహాన్ని పొందిన కారణం చేత దేహతత్వాన్ని అనుసరించి తీరాలి. దేహమే లేకపోతే దేన్ని అనుసరించవలసినటువంటి ఆవశ్యకత లేదు. కేవలం మోక్ష రూపంగానే కనుక ఆవిడ ఉన్నట్లయితే ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు భూమండలంలో ఆ కృష్ణ పరమాత్మ ఒక దేహాన్ని పొంది రావడం చేత తాను ఒక్కటి అక్కడ ఉండలేక తాను కూడా దేహాన్ని పొందడానికి సిద్ధపడి తనతో పాటు ఉండేటువంటి భూమండలాన్ని కూడా భూమికి తెచ్చుకుని ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలను ఆవిడ పొందింది కనుక భూ సంబంధమైనటువంటివి కూడా ఆవిడ పొందాలన్నా అక్కర్లేదా? ఏమండి, కనుకనే పొందింది. ఆ దేహాన్ని పొందింది కనుక దేహికి కావలసినటువంటి నియమాలన్నీ ఉన్నాయి. ఒక ఏమికే కాదు, కృష్ణ పరమాత్మ కూడా ఉన్నాయి. కృష్ణ పరమాత్మ కూడా శ్రీమద్ భాగవతంలో వ్యాస భగవానుడు చెప్పాడు. ఆ గురువు గారి దగ్గర నుంచి విద్య పూర్తి చేసుకుని తన ఇంటికి తాను ఆ
ఆ మధురా నగరానికి వచ్చి కూర్చుని ఒక రోజున కంటికి మంటికి ఏకధారగా వెక్కి వెక్కి ఏడుస్తున్నట్ట. ఎవరు? కృష్ణ పరమాత్మకు దుఃఖం ఏమిటండి? కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నట్ట. ఆ దుఃఖపడుతున్న అజస్రం సృజంతితే నేత్రద్వయం, నిరంతరం ఆగకుండా కురుస్తూనే వర్షం పడినట్టు పడుతుందట. ఎవరు చూశారు అంటే ఉద్ధవుడు చూశాడు. పరమాత్మ, నువ్వు దుఃఖపడుతున్నావా? నీకు దుఃఖం ఏమిటయ్యా? ఎందుకు వస్తుంది ఏడుపు అని అడిగేటప్పటికి, పలకరించేటప్పటికి ఏడుపు ఎట్లా వస్తుందండి? ఎవరు పలకరించకపోతే లోపల లోపల ఏడుస్తారు. పలకరించేటప్పుడు కొన్ని దుబ్బయ్యా, ఇంతకు ముందే బాగున్నావు, పలకరించడం వచ్చింది ప్రమాదం. పలకరించేటప్పటికి దుఃఖం వచ్చింది. ఎందుకయ్యా ఇంతగా దుఃఖపడుతున్నావు? మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారయ్యా అన్నాడు. పరాత్పరుడికి అమ్మ నాన్న ఏమిటండి? ఆ కళ్యాణం చేసేటప్పుడు సంకల్పం చెబుతారు పరమశివుడికి. తండ్రి ఎవరు? విశ్వనాథుడికి తండ్రి ఎవరండి? మహాదేవుడు. మహాదేవుడికి తండ్రి ఎవరండి? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి తండ్రి ఎవరండి? వాడికి వాడే తండ్రి, వాడికి వాడే తాత, వాడికి వాడే ముత్తాత. ఎవరు చెబుతారు? అందుకనే ఆ పార్వతీదేవిని పరమేశ్వరుడు అన్నట్ట. నీకు అత్త మామ లేరు పొమ్మని. నీకు లేదు, నాకు అత్త మామ లేరు అని పార్వతీదేవి అంటే, నీకు లేకపోతే ఏం నాకు ఉన్నారులే అన్నట్టు. ఎవరు? విశ్వనాథుడు. ఎందుకంటే ఇతడికి తల్లిదండ్రులు లేరు, కానీ ఆమెకు మాత్రం ఉన్నారు. హిమవంతుడు, మేనకాదేవి. కనుక ఏ విధంగానూ అతడు శరీరాన్ని పొందాడా, శరీరానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ అనుసరించవలసిందే తప్ప ప్రక్కకు పెట్టేటువంటి అవకాశం, అన్నీ అనుభవించవలసిందే. ఆ కారణం చేత ఇప్పుడు ఆ రాధాదేవి కూడా ఏం చేయాలి? ఏమండి ఆ చెప్పిందండి, ఏమని చెబుతున్నారు? అహేతుకి ప్రేమ భక్తికి షడ్భిహి ఉదగ్రో రాక్షసాయ రాత్రించకార. పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా చేస్తున్నదటండి ఆ వ్రతం. అంత అకుంఠితమైనటువంటి దీక్షతో ఆ తులసి మాతను సేవిస్తున్నది. సేవిస్తుంటే ఇప్పుడు ఆవిడ ప్రత్యక్షం అయ్యిందటండి. ఎవరికి ప్రత్యక్షం అయ్యింది? ప్రత్యక్షమైన తులసీదేవి రాధాదేవి పాదాలకు నమస్కరించిందట. ఎందుకంటే ఈవిడ ఎవరో ఆమెకు తెలుసు, ఆమె ఎవరో ఈమెకు తెలుసు. పరస్పర యౌగిక నమస్కారం ప్రతికుర్యతాం అని చెప్పారు. ఆమె ఈమెకు నమస్కరించింది, ఈమె ఆమెకు నమస్కరించింది. అంత స్థితి తెలిసినటువంటి వాళ్ళు ఈ క్రతువు అంతా ఎందుకు చేయాలి అంటే, దేహి అయిన వాడు ఏం చేయాలో అవి చేయాలి కనుక చేసింది రాధాదేవి. ఆవిడ చేసింది కనుక రావాలి కనుక వచ్చింది ఆ తులసి మాత. న్యాయంగా ఆవిడ రావాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఆవిడ ఏ అశరీరవాణితోనో చెప్పవచ్చు, ఈవిడ ఏమడుగుతుందో, ఆవిడ ఏమి ఇవ్వదలుచుకున్నదో, కానీ ప్రత్యక్షంగా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఈమె పట్ల ఉన్నటువంటి మర్యాద చేత వచ్చింది అన్నారు. ఎవరి పట్ల ఉన్న మర్యాద? రాధాదేవి పట్ల ఉన్న మర్యాద చేత. ఆ తులసిమాత పట్ల ఉండేటువంటి గౌరవము చేత ఆమెను పూజించింది ఈమె. ఈమె పట్ల ఉన్న మర్యాద చేత ఆమె వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది అంటే దుగ్ధ సాక్షివతు అన్నారండి. ఏమిటా సాక్ష్యము అంటే పరస్పరము ఇద్దరు ఒక్కరే. అటు తులసీదేవి ఇటు రాధాదేవి ఇద్దరు ఒక్కరే, వేరు వేరు కాదు. కానీ ఒకానొక క్రియను అనుసరించి వేరు రూపములను పొందవలసి వచ్చింది. ఇక్కడ రాధాదేవి ఏ తత్వంతో ఉన్నదో తులసి మాత కూడా అదే తత్వంతో ఉన్నది. తులసి మాత ఏ తత్వంతో ఉన్నదో రాధాదేవి తత్వం అదే. మరి రెండు ఒక్కటైనప్పుడు ఒకే రూపం కదా.
ఏ కారణం చేత కనబడింది అంటే కేవలం పరమాత్మను పొందుట అనేటువంటి ఒకానొక యజ్ఞమునకు రెండుగా రావలసి ఉన్నది కనుక వచ్చి ఉన్నాయి. ఈ రెండు ఏమిటయ్యా అంటే ఒకటి భక్తి, రెండవది వైరాగ్యము అన్నారు. పరమాత్మను పొందాలి అంటే ఏం పొందాలిట? రాధాదేవి కూడా ఏం పొందాలండి? వైరాగ్యాన్ని పొందాలి. వైరాగ్యాన్ని పొందాలి. వైరాగ్యం అంటే అర్థం ఏమిటి? వదులుకోవడం. అసలు ఈ ఒకటి వదులుకుంటే కానీ ఇంకోటి మనం పొందలేమన్న సత్యం పెద్దలు అంటూ ఉంటారు, మనం విన్నాం కదా, అవునా కదా అండి? ఏది వదులుకుంటే ఏది వస్తుంది? అతి తేలిగ్గా చెప్పిందండి వేదాంత డిండి మహా ప్రావృతో దృశ్యతే పశ్చిమాయాన్ వ్యతిరిక్తయ అన్నారు. వేదాంత ధర్మం ఇది వేదాంత డిండి మహా శంకర భగవత్పాదుల వారు చెప్పింది. నువ్వు పశ్చిమ దిక్కును వదులుకుంటేనే తూర్పు దిక్కును చూడగలుగుతావు, అవునా కాదా అండి? మనం తూర్పు దిక్కుకు తిరిగాం, చూచాం. ఏ దిక్కుని చూడలేకపోతున్నాం? పశ్చిమ దిక్కును చూడలేకపోతున్నాం. దాన్ని వదులుకున్నాం కనుక ఇది చూస్తున్నాం. దాన్ని వదులుకోను నేను అంటే ఇప్పుడు దీన్ని వదులుకోవాల్సి వస్తుంది. అందుకని ఒకటి వదులుకుంటే కానీ ఇంకొకటి పొందే అవకాశం లేదు. తనకు ఉన్న దైవత్వ తత్వాన్ని వదలి భక్తతత్వాన్ని పొందింది. ఎవరు పొందింది? ఇప్పుడు రాధికాదేవి. నేను మోక్ష దేవతను అనేటువంటి ఆలోచన వదిలేసి నేను కేవలం ఇప్పుడు ఎవరిని అంటే కృష్ణ భక్తురాలు. ఆ భక్తి తత్వాన్ని పొందడం కోసం ఈ తులసి మాతను అర్చించింది. కనుక దేహము ఎప్పుడైతే ఏర్పడిందో దానికి సంబంధించినవన్నీ పొంది తీరాలి. కనుక సాక్షాత్తు ఆ తులసి మాత వచ్చి ఒక్కటే మాట చెప్పి వెళ్ళిపోయింది, అభీష్ట సిద్ధిరస్తు అన్నది. అంటే నీ అభీష్టం నెరవేరుతుంది, నువ్వేమీ దిగులు పడవద్దు అని అంతే. పరవశించిపోయింది. కానీ సందేహం అయితే లోకంలో మిగిలిందండి. ఏమిటి? అలంకృత్య యథా పశ్యేత్ దేహం వ్యవస్థిత సందేహం న ముక్తయ. ఆ లలితను ప్రక్కన కూర్చుండబెట్టుకుని రాధాదేవి అంటున్నది ఏంటండి, ఈ దేహం ఉన్నంత వరకు సందేహం తప్పదు. ఆ తులసి మాత వచ్చి చెప్పిందే కానీ నాకు లభిస్తాడంటావా కృష్ణయ్య? ఆ నల్లనయ్య అంత తేలిగ్గా లభిస్తాడా? ఏ విధంగా లభిస్తాడు? నాకు కాకపోతే ఇంకెవరికి లభిస్తాడు? ఇలా అనేక రకాలైనటువంటి ప్రశ్నలతో ఆ మెదడు ఏమైపోతున్నదండి, వాడు లభించేదాకా కూడా ఆవిడ ఉండలేని స్థితి ఏర్పడుతున్నది. కారణం ఏమంటే భగవత్ విరహము ఉన్నదే తట్టుకోలేని విరహం. అర్థమైందా అండి? భగవంతుని పట్ల విరహం, వస్తు విరహం కాదు ఇక్కడ కావలసింది. ఎవరి పట్ల విరహం? అది భగవంతుని పట్ల విరహం. వాడు ఏమైనా మనకు చెయ్యాలా అంటే ఏమి చెయ్యక్కర్లా. ఆ భగవంతుడు మనకు భవనాన్ని కట్టించి ఇవ్వాలా, లేదు తోటలు ఏమైనా ఇవ్వాలా, ఆస్తులు పంచిపెట్టాలా, ఏమక్కర్లేదట. అన్నీ ఆవిడికే ఉన్నాయి. ఎప్పుడు ఆ ఇంటి ముందు ఏనుగులు తిరుగుతూ ఉంటాయట. నందరాజు వైభవం కన్నా వృషభానుని వైభవం ఎక్కువగా ఉన్నది. ఆ రాజ్యపు యొక్క సౌందర్యం ఎక్కువగా ఉన్నది, శోభ ఎక్కువగా ఉన్నది, అంత మంగళప్రదంగా ఉన్నది ఆ బరుసాన ప్రాంతం అంతా కూడా. మరి ఏం కోరుకోవాలి ఆవిడ? కేవలం ఒక్కటి మాత్రమే కోరుకోవాలి. ఏమిటా కోరుకోవడం? ప్రాప్తిస్తూ తథైవ దేవానాం దేవం కృష్ణస్తు రేవా. ఆ కేవలం కృష్ణ పరమాత్మ అనబడేటువంటి దైవతత్వము తప్ప ఇంకా నేనేది దైవమును పొందాలి అంటల్లా. ఏమంటుంది ఆవిడ? దైవతత్వాన్ని పొందాలి. దైవమును పొందాలి అంటే అది మళ్ళీ లౌకికమైనటువంటి స్థితికి చేరుతుంది. ఇహలోక సంబంధమైనటువంటి వాటితో ఆవిడకేమీ సంబంధం లేదు. నచయం వివర్ధయా తథా ప్రవర్తయే. నచయం వివర్ధయా తథా ప్రవర్తతే.
నేను కోరుకున్నది కాక ఇంకా ఏది లభించినా నాకు అక్కర్లేదు. ఆ భగవంతుడే ఇచ్చినా నేను దాన్ని స్వీకరించను. నచ్చయం, ఏవి ఉన్నప్పటికీ నేను పొందను. నాకు కావలసింది అదొక్కటే. జరుగుతుందంటావా? ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సందేహం ఉంటుందో. ఆ కారణం చేతనే ఆమె దుఃఖపడుతూ సందేహంగా అడుగుతోంది, నువ్వేమో దిగులు పడవద్దమ్మా, అన్నీ అవే లభిస్తాయి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను అన్నది. ఎవరు? ఈ మధ్యవర్తులు చాలా గొప్పవాడు. అసలు వాడిని వెళ్ళనివ్వరు. పోనీ వీళ్ళు ఏమైనా విషయాన్ని తేలుస్తారా అంటే తేల్చరు. లాయర్లు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు అటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి అంటే మొత్తం అంతా కావాలి. చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు, దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు ఇద్దరూ కలిపి తిరుపతి వెంకట కవులు. వాళ్ళు గ్రంథాలైతే కలిపి రాశారు, కానీ ఆస్తి విషయంలో ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. ఆస్తి విషయంలో డబ్బు ఎప్పుడు ఎంత దుర్మార్గం అయిందంటే, ముగ్గురు కలిసి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తుంటే ఓ కొండ గుహలో నుంచి వెలుతురు కనబడింది, బాగా మెరుపులు కనబడుతున్నాయిట. నాలుగో వాడు అక్కడ ఉండి అవేవో మెరుపులు కనబడుతున్నాయని లోపలికి వెళ్ళమాకండి ఆ గుహలోకి, అక్కడ మృత్యుదేవత ఉన్నది అని చెప్పారు. వాడు ఎవరున్నారని చెప్పారండి? మృత్యుదేవత ఉన్నది అని చెప్పారు వాడు, నాలుగో వాడు. ఈ ముగ్గురు స్నేహితులు, వీళ్ళకి సందేహం కలిగింది, వీడు మనకి తప్పు చెబుతున్నాడా లేదు సత్యం చెబుతున్నాడా? మృత్యుదేవత ఉంటే ఇట్లా కాంతి ఎట్లా కనబడుతుంది, కనుక మనం లోపలికి వెళ్ళి చూద్దాం రా అసలు ఏం జరుగుతుందో అని ఆ గుహ లోపలికి వెళితే రత్నముల రాసులు ఉన్నాయట, బంగారపు ఆభరణములు ఉన్నాయట, కాసులు ఉన్నాయి, బంగారపు బిస్కెట్లు ఉన్నాయి, మొత్తం గుహంతా నిండిపోయి ఉన్నాయి. ఇంత సంపద ఉంటే ఇక్కడ మృత్యుదేవత ఉన్నది అని చెబుతాడేమిటి వాడు అని ఎంత మోసం చేశాడురా మనం ఇదంతా బస్తాల్లో వేసుకుని వెళ్ళిపోతాం. అయితే మన దగ్గర బస్తాలు లేవు కదా, ఓ పని చేయరా, ఒరే వెంకటేశ్వరరావు, నువ్వు దగ్గర ఉన్న ఊళ్ళోకి వెళ్ళి ఓ 10-15 బస్తాలు కొనుక్కున్నా, నేను తప్పకుండా వస్తాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళరు కదా అన్నాడు వాడు. ఉన్న ముగ్గురులోని ఎప్పుడైతే డబ్బులు చూశారో, ధనాన్ని చూసేటప్పటికి భాషలో మార్పు వచ్చింది. మీరు వెళ్ళిపోరు కదా అన్నారు. అబ్బాయి మేము ఎక్కడికి పెడతాం కదా, నువ్వు వెళ్ళి సంతులు పడరా అంటే వాడు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు వాడితో చెప్పారు, ఒరే ఊరికే రామాకు, వచ్చేటప్పుడు ఆహార పదార్థాలు కూడా పట్టరా, ఎంత మనం బస్తాల్లో వేసేటప్పటికి చాలా సమయం పడుతుంది, అందుకని మధ్యలో భోజనం చేద్దాం, చక్కగా ముగ్గురు భోజనం చేసి ఆ బస్తాలు మోసుకుని పెడతాం, బలం లేకపోతే మొయ్యలేదు కదా, నువ్వు భోజనం పట్టరా అన్నారు. సరే వాడు బస్తాల కోసం భోజనం కోసం వెళ్ళాక వీళ్ళిద్దరూ ఆలోచన చేశారు, వాడు వచ్చే లోపల మనం చొక్కాలు విప్పి కౌపీనం చేసి ఈ పంచెలు విప్పి దీంట్లో మూట కట్టుకుని వెళ్ళిపోతాం, వాడికి దక్కకుండా వెళ్ళిపోతాం. అర్థమైందండి? లేదా ఒకవేళ వాడు వచ్చాడే అనుకో, మనం వెళ్ళే లోపల వాడిని మనం ఇద్దరం కలిసి తల బాగి చంపి ఆ బస్తాల్లోనే ఇవన్నీ వేసుకుని వెళ్ళిపోతాం. ఈ ఇద్దరు ఇట్లా ఆలోచించారు. వాడున్నాడే బస్తాల కోసం వెళ్ళిన వాడేం ఆలోచించాడు, బస్తాలు కొన్నాడు, ఆహారం కూడా తీసుకురావాలి కదా, వాళ్ళు ఎటు ఆహారం తీసుకురమ్మన్నారు కనుక మనం ఈ ఆహారంలో విషం కలిపేసి తీసుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళిద్దరూ తింటారు, వాళ్ళిద్దరూ ప్రాణాలు వదులుతారు. ఇప్పుడు ఈ బస్తాల నిండా మొత్తం నింపుకుని నేను తీసుకువెళ్తాను, నేను ఒక్కడే తీసుకెళ్ళొచ్చు అని వాడు అనుకున్నాడు. అర్థమైందండి? అనుకునేటప్పటికీ వాడు తిన్నంత తిని వీళ్ళ కోసం తెచ్చేటువంటి దాంట్లో విష పదార్థం కలిపి ఆ విష పదార్థాన్ని తెచ్చాడు. వాడు ఎప్పుడైతే వస్తున్నాడో వీళ్ళు వెళ్ళక ముందే వాడు వచ్చాడు కనుక వాడిని ఏం చేద్దాం అనుకున్నారు, కొట్టి చంపుదాం అనుకున్నారు. ఇద్దరు కర్రలు తీసుకున్నారు, వాడు ఆ గుహలో అడుగు పెట్టేటప్పటికి తల పగిన దాకా కొట్టారు, ప్రాణాలు వదిలేశారు. వాడు తెచ్చిన మూట ఉన్నది కదా, ఆహారపు మూట, మరి వాడు పోయినాడు.
ఆహారం మనకు తెచ్చాడు కదా, మనం తినేసేసి ఈ బస్తాల్లో మొత్తం వేసుకుని వెళ్తాను రా, ముందు తిందామన్నారు. ఈ ఆహారం మొత్తం ఇద్దరు కడుపు నిండా త్రేణుపులు వచ్చేంత వరకు తినేశారు. ఆ త్రేణుపు వచ్చే సమయానికి త్రేణుపుతో పాటు ప్రాణాలు కూడా బయటికి పోయినాయి. ఇప్పుడు ముగ్గురు, ఇప్పుడు చెప్పండి, లోపల ఉన్నది మృత్యుదేవత ధనమ. ఇది వేదాంతం అంటే. అర్థమైందా అండి? అక్కడ ఉన్నది ఎవరు? ఇప్పుడు ధనం కాదు. ఎప్పుడైతే అది చేరిందో దానివల్ల ఏం కలుగుతుందండి? ఎన్ని అనర్థాలు. అందుకని ఆవిడ దేన్ని కోరుకోవటల్లా. ఏం కోరుకుంటుంది అంటే కేవలం కావలసిన సంపదలన్నీ ఆవిడ దగ్గరనే ఉన్నాయి, కానీ తనకు కావలసింది ఏమిటంటే కేవలం ఆశ్రయణం పదద్వంద్వం. ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మములు కావాలి అంతే, ఇంకేమీ అక్కర్లేదు ఆవిడ. ఆ భగవంతుని పొందు కావాలి, ఆ భగవంతుని విందు కావాలి, భగవంతుని నామం కావాలి, భగవంతుని స్పృహ కావాలి, భగవంతునితో యోగము కావాలి. ఎవరైనా కోరుకోవాల్సిందే. కనుకనే ఆవిడ ఆది గోపిక అని చెప్పారు ఆ రాధాదేవిని. మొట్టమొదటి గోపిక ఎవరు అంటే రాధాదేవి. అటువంటి స్థితిని పొంది ఉన్నది ఆవిడ. అహేతుకి ప్రేమ భక్తి షడ్భి ఆరాత్రి ప్రవర్తిత. రాత్రిపూట నిద్ర పట్టట్లేదు ఆవిడ. నీకెందుకు, నేను వెళ్ళి మాట్లాడుస్తా, నువ్వు ఇక్కడే ఉండు. బయలుదేరాలండి. మధ్యవర్తుల గురించి చెప్పుకున్నాం కదా. బయలుదేరిందా లలితాదేవి. సాక్షాత్తు పరమేశ్వరుడు ఎక్కడ ఉన్న కృష్ణా తీరే విధియుక్తగా పింఛం మౌళి పరితృప్తగా పింఛాన్ని శిరస్సును ధరించి కృష్ణా తీరే. కృష్ణా తీరం అంటే నల్లగా ఉన్న నది ఒడ్డున అని చెప్పారు. నల్లగా ఉన్న నది ఏది అంటే యమునా నది. కృష్ణానది అంటే కృష్ణానది అని కాదు ఇక్కడ అర్థం. ఆవిడ నల్లగా ఉంటుంది కనుక కృష్ణా తీరే. కృష్ణం వ్యవస్థిత వచసా లలిత. మాట్లాడింది ఎవరటండి? లలితాదేవి మాట్లాడిందట. ఎవరితో? కృష్ణ పరమాత్మతో. ఏమయ్యా, ఆ రాధాదేవి నీ పట్ల మరులుకొని ఉన్నదయ్యా, నీవు కనపడకపోతే ప్రాణాలు పోయేట్టున్నాయ్యా, ఒక్కసారి కరుణించరాదా, ఆమె వద్దకు వచ్చి కనపడరాదా అంటే పరమాత్మ అన్నట్ట స్తుత్య తథా ప్రేమ్నా రూపం నవోదయారూపం ప్రవర్తతే తథైవ ప్రేమయుక్తయ అన్నాను. ప్రేమ బలపడాలి అంటే దూరంగానే ఉండాలి. నాకు మాత్రం లేదా ప్రేమ, నేను దూరంగా ఎదుర్కొంటున్నాను అంటే బలపడటం కోసం ఉంటున్నాను. ఈ మాట ఎప్పుడైతే విన్నదో అక్కడ ఉండరా, పరుగున వచ్చిందా. రాధాదేవితో ఏం చెప్పింది? నువ్వు ఎంత విరగ వేదనతో ఇక్కడ బాధపడుతున్నావో కృష్ణయ్య కూడా అంతే విరగ వేదనతో అక్కడ ఉన్నాడమ్మా. కనుక నువ్వు దుఃఖపడవలసిన ఆవశ్యకత లేదు. ఎప్పుడో అతడే వస్తాడు, నువ్వేమీ దిగులు పడవద్దు. అతడు వచ్చేటువంటి సమయం అతి చేరువలో ఉన్నది అని చెప్పిందండి. పరమాత్మ కూడా ఇంకా ఎక్కువగా దుఃఖ పెట్టదలుచుకోలా. ఎవరిని? రాధాదేవిని. ఏం చేశాటండి? అసలు ఆవిడ ఎంత ప్రేమ కలిగి ఉన్నదో పరీక్ష చేయాలి కదా. భగవంతుడు ఎవరిని కూడా పరీక్ష పెట్టకుండా వదలడండి. అందుకనే మనం ప్రతి చిన్న విషయాన్ని భగవంతుడు పరీక్ష పెడుతున్నాడయ్యా అని అనుకుంటూ ఉంటాం. అర్థం చిన్న చితక పరీక్షలు పెట్టదండి. వాళ్ళంటూ పెట్టదలుచుకుంటే ఏవో చిన్నవి పెట్టాలి అంటే తన సేవకులను భక్తులను పంపిస్తాడు. కానీ పెద్దగా శిక్ష వేయాలి అంటే మాత్రం తనంతట తానే వస్తాడు. కనుక ఇప్పుడు ఈవిడ్ని పరీక్ష పెట్టాలి. సామాన్యమైనటువంటిదా రాధాదేవి? ఆ కారణం చేత ఏం చేశాటండి? వయం కృతయ స్త్రీవద్భిః సదైవ గోపికానాం అలంకృత్య సరసా వ్యవర్తిత. ఏం చేశాటండి? స్త్రీ వేషాన్ని ధరించాటండి. ఎవరు? కృష్ణ పరమాత్మ స్త్రీ వేషాన్ని ధరించాడు. చక్కగా అలంకరించుకున్నాడు. ఎట్లా ఉన్నాడండి? సర్వసమ్మోహన రూపమైనటువంటి రూపం.
22 అవతారాల్లో 13వ అవతారం ఏది? శ్రీమద్భాగవతం చెప్పింది మోహిని అవతారం. ఆ ధన్వంతరి తరువాత వచ్చిన అవతారం మోహిని అవతారం. ఏమి సౌందర్యం, ఏమి సౌందర్యం! వ్యాస భగవానుడు చెప్పాడు, అవి నడుస్తుంటే నడుము లేదు అని చెప్పాడండి. లుప్తయా కౌనా అన్నాడు. కౌను అంటే నడుము అని అర్థం. అందుకనే పసిపిల్లలకు ఆ నడుము దగ్గర ముడి వేస్తారు కనుక వస్త్రానికి గౌను అని పేరు. కౌను వద్ద ముడి వేసేది కనుక గౌను. అసలు దాని పేరే కౌను. మన నోళ్లలో పడి గౌను అయ్యింది. చిన్నపిల్లలకు వేసేవాటి. ఇప్పుడు పెద్దలు కూడా అవే వేసుకుంటున్నారు కర్మకాలం. అర్థమైందా అండి? ఏ నాటికి అది నశిస్తుందో, ఏ దేశం నుంచి అది ఊడిపడిందో మనకు తెలియదు. ఎప్పటికైనా వ్యవస్థ నశించాలి అని ఈ మంచి సమయంలో ఎలుగెత్తి ఆ భగవంతుడిని కోరుకుంటాం. అర్థమైందా అండి? ఇక్కడ అక్కడ అనేటువంటి తేడా లేకుండా ఏమాత్రం వ్యవస్థాగతమైనటువంటి ఆలోచన లేని రోజులు వచ్చి పడ్డాయిరా కృష్ణయ్య, కాస్తను గమనించరా అని వాడితో చెప్పాలి మనం. ఆ కారణం చేత జయ గోపాల కృష్ణ భగవానుకి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు వాడికి ఒక పేరు వచ్చిందటండి. ఏమని పేరు పెట్టుకున్నట్ట? గోపిక గోవిందం అని పెట్టుకున్నట్టండి. వాడు తన పేరు తానే పెట్టుకున్నాడు, ఎవరు వారసాలు చేసి పెట్టలా. ఏమన్నట్టండి? గోపిక గోవిందం. ఎంత అందంగా ఉన్నదో చూడండి. అర్థమైందండి? రాధిక గోవిందం, గోపిక గోవిందం, వసతి గోవిందం, నయనయోర్ గోవిందం, పదయోర్ గోవిందం, వసతియోర్ గోవిందం, సర్వం విదితయో గోవిందం. మొత్తం అంతా గోవిందం భజే గోవిందం. అంత దివ్యమైనటువంటి తత్వం. ఆ గోపిక గోవింద రూపంలో దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించాడటండి. ముత్యములతో ఏర్పాటు చేసిన బులాకి పెట్టుకున్నట్టండి. ఏ ఎర్రరాయో పచ్చరాయో అయితే కనబడవచ్చు, కనబడకపోవచ్చు. ముత్యం అయితే తెల్లగా కనబడుతూ ఉంటుంది. ఎందుకు కనబడుతుంది చెప్పండి? వాడు నల్లగా ఉన్నాడు కనుక. భలే చెప్పారుగా. ఏమండోయ్, అది ఆ విధంగా వాడు నల్లగా ఉన్నాడు కనుక ఆ తెల్లని ముత్యంతో గులాకి పెట్టుకున్నట్టండి. వేలాడుతున్నటువంటి బుట్టలు చెవులకు ఉంచాడట. దివ్యమైన అలంకార శోభతో పాపటి బిళ్ళ పెట్టుకున్నాడు. వడ్డాణము ధరించాడు. మెడ నిండా ముత్యాల సరములు ధరించాడు. చేతులకు కడియములు, కంకణములు, అనేకములైనటువంటి ఆభరణ సముచ్చయాన్ని పొంది దివ్యమైనటువంటి వస్త్రాలంకార భూషితుడై వయ్యారములు వలకపోయుచు బరుసానా నగరానికి వచ్చాడండి. ఇక్కడ కూడా గర్గాచార్యుల వారు ఓ మాట అన్నారయ్య బహుళాశ్వ. ఏమన్నారంటే, విజితో రాధాయాం సాక్షాత్ నారాయణం అన్నారు. ఇప్పుడు కూడా మోక్షదేవత అయిన రాధాదేవే గెలిచింది కానీ పరమాత్మ ఓడిపోయాడయ్యా అని చెప్పాడండి. కారణం ఏమంటే, రాధాదేవి దగ్గరకు పరమాత్మ వచ్చాడా, పరమాత్మ దగ్గరికి రాధ వెళ్ళిందా? కనుక ఇప్పుడు ఆయన ఓడిపోయినట్ట, గెలిచినట్ట? ఎవరు గెలిచినట్టండి? రాధాదేవే గెలిచింది. ఆయన ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడయ్యా? భక్తా విహ్వల దయాయుతం విజితో భవతు సాక్షాత్ భగవన్ కృష్ణ. ఏమి మధురమైన మాట! ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట! ఎవరి దగ్గర ఓడిపోతాడండి భగవంతుడు? తన భక్తులైన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర ఓడిపోతాడు. ఓడిపోవటమే కాదు, అమ్ముడు పోతాడు భక్తులకు. అర్థమైందా?
ఆత్రేయ వంశంలో అత్రి మహాముని ఇంట పుట్టినవాడు ఏమని పేరు పెట్టుకున్నాడు? దత్తుడు అని పేరు పెట్టుకున్నాడు. వాడు వీడే కదండి, దత్తుడు అని కదా పేరు పెట్టుకుంది. ఆయన ఏమని పిలుస్తున్నాం మనం? దత్తాత్రేయ స్వామి అని పిలుస్తున్నాము. ఆ దత్తుడు అనే పేరు దేనికి పెట్టుకున్నాడు అంటే, దత్తత వచ్చేవాడు వాళ్లకు ఎలా సేవ చేస్తాడో తన భక్తులకు తాను అలా సేవ చేస్తాడు కనుక దత్తుడు అని పేరు. ఇప్పుడు దత్తత వచ్చేవాడు సంగతి కాదు నేను చెప్పేది, పూర్వకాలంలో. ఇప్పుడు దత్తతకు వచ్చేవాడు ఆత్యంత వరకు ఉందో చూసేది తన పేరు రాసేసిన తర్వాత ఇక వాళ్ళకు వీడికి సంబంధం ఉంటుంది, అయిపోతుంది. కానీ ఆనాటి కాలం అది సత్యకాలం కదండి, పిదపకాలం కాదు, సత్యకాలం. అది పిదపకాలం అంటే తప్పు అనుకోమాకండి, చివరిది అని అర్థం. మహాయుగంలో చివరిది ఏది? కలియుగం. ఇప్పుడు కలియుగమే కనుక పిదపకాలం అంటల్లో అదేమీ దోషం. పిదప చివరిదే కదా ఇది, అది కనుక దివ్యాత్మ స్వరూపులారా, ఎవరు విదిత సాక్షాత్ భగవన్ కృష్ణ, ఓడిపోయాటండి ఆయన, జయింపబడ్డాడు. ఎవరి చేత అంటే సాక్షాత్తు రాధామాత చేత జయింపబడ్డాడు. పైగా తన యొక్క స్వకీయమైన తత్వాన్ని వదిలిపెట్టి పరకీయ తత్వాన్ని పొంది అక్కడికి వచ్చాడు. స్వతసిద్ధమైనటువంటి తత్వాన్ని ఏం చేశాడు? వదులుకున్నాడు. కృష్ణుడుగానే వచ్చాడా? రూపాన్ని మార్చుకుని వచ్చాడా? రూపాన్ని మార్చుకుని వచ్చాడు. తన స్వస్థత చిత్తమును వదలి ఓడి భక్తుని వద్దకు చేరుకొనెను. అంత వయ్యారంగా నడిచి వస్తుంటే వాటిలో అనేకములైనటువంటి ఏనుగులు తిరుగుతున్నాయి. ఏంటంటే ఆ ఏనుగులు కూడా దివ్యమైనటువంటి అలంకారముల చేత అలంకరింపబడి ఉన్నాయట. ఆ ఏనుగులకు ఆభరణములు ఉన్నాయట. వాటి చెవులకు వేలాడుతున్న బుట్టలు ఉన్నాయట. వేటికి? ఆ ఏనుగులకు. ఆ చెవులను కలుపుతుంటే అవి ఎట్లా ఉన్నాయంటే ఆకాశం మీద మెరుపు తీగలు మెరుస్తున్నాయా అన్నట్లుగా బంగారు ఆ వేలాడుతున్నటువంటి ఆభరణాలు మెరిసిపోతున్నాయట ఆ ఏనుగులకు. వాటి కాలి గిట్టలకు బంగారు తొడుగులు ఉన్నాయట ఆ ఏనుగులకు. ఆ వృషభానుని యొక్క సంపద ఏమని చెప్పాలి? ఎంత సంపద దేని వల్ల వచ్చింది అంటే రాధాదేవి వల్ల వచ్చింది అన్నారంటే, రాధాదేవి అక్కడ పుత్రిక కనుక సంపద వచ్చింది. కారణం ఏమంటే అసలైన సంపద మోక్షము తప్ప ఇంకొకటి కాదు. ఆ ఒక్క సంపద ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే. ఆ కారణం చేతనే ఆ ఇల్లు ఎట్లా ఉన్నదంటే దేవేంద్రలోకమునే అధక్కరించుతున్నదా అన్నట్లుగా ఉన్నదండి. ఆ లోపలికి మెల్లగా ప్రాంతాన్నంతటి చూస్తున్నట్టు ఆ స్త్రీ వేషధారి అయినటువంటి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఆ చూస్తున్నటువంటి వాడు ఎక్కడి దాకా వెళ్ళాడయ్యా అంటే ఆ లోపలికి అడుగు పెట్టడానికి సిద్ధపడ్డాడు. అనేక మంది ఈ గోపికలతో అనేక మంది పరిచారికలతో చర్చాగోష్ఠి నడుస్తున్నదండి. ఎవరికి? రాధాదేవికి ఆ చెలికత్తెలకు. ఆ గోష్ఠి జరుగుతున్న సందర్భంలో లోపల అడుగుపెట్టింది ఈ మాయా గోపిక. ఆ చాలా దివ్యమైన సౌందర్యం. ఎప్పుడైతే ఆవిడ మాయా గోపిక లోపల అడుగుపెట్టిందో మెల్లమెల్లగా భవన ప్రాంగణంలో ప్రవేశించిందండి. ఆ భవనంలోకి వెళ్ళేటప్పటికి వీణ, తాళ, మృదంగ, వేణు నినాదములు వినబడుతున్నాయి. ఎవరో వీణ వాయిస్తున్నట్టుగా, ఎవరో మృదంగం వాయిస్తున్నట్టుగా, ఎవరో దివ్యమైనటువంటి గానములు. ఇవన్నీ దేనికి వస్తున్నాయంటే మంగళకరమైనటువంటి వాతావరణం కలిగింది అక్కడ అని చెప్పడం కోసం చెబుతున్నారు నారదుల వారు బహుళాస్తునితో. మంగళకరమైన స్థితి, దివ్యమైనది. అంతేనా? దివ్యమైన సుగంధాలు విరజిమ్ముతున్నాయి. ఎవరి తలలలో తురుముకున్న పుష్పముల నుండి ఏ సుగంధము వస్తున్నదో తెలియని స్థితిలో అనేకములైనటువంటి సుగంధములు ఆ మాయా గోపిక నాసాపుటములకు అందుతున్నాయట. మైమరిచిపోతున్నాడట ఆ సుగంధాలను చూచి.
కొద్దిగా భక్తి ప్రదర్శిస్తేనే తనను తాను మరిచిపోయి అడిగిన కోరికలన్నీ తీర్చేటువంటి కరుణా సముద్రుడు కదా. అటువంటి స్థితి కలిగిన వాడికి అతడు వస్తుంటేనే అతడికి తెలియకుండానే అతడే భగవంతుడు అని తెలియకుండా వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తున్నారు అంటే గంధ సేవ చేస్తున్నారు. ఏ సేవ చేస్తున్నారటండి? గంధసేవ, అలంకరణం. ఆ భగవంతుడికి సువాసన కల్పించడం గంధసేవే. త్యాగయ్య పాడతారు కదండి, గంధము పూయలుగా పన్నీరు గంధము పూయలుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా. ఎన్ని రకాలైనటువంటి సౌరభాలు ఆ భగవంతుడి కోసం అనుకోకుండా వస్తున్నాయి. వాటంతటవే వస్తున్నాయి ఆ సుగంధాలు. అవన్నీ స్వీకరిస్తున్నాడు. ఆ చూపులు మాత్రం ఎటువైపు ఉన్నాయండి? ఆ రాధికాదేవి వైపుకు పడినాయి. ఏమి సౌందర్యం, అపరిమితమైనటువంటి సౌందర్యం. మైమరిచిపోయాడు, కానీ తనను తాను బయట పెట్టుకోలేదు. అటువంటి స్థితిలో దగ్గరికి వెళ్ళాడని సఖీ అని పిలిచాట. ఎవరిని పిలిచాడు? ఆ రాధాదేవిని. సఖ్యత అంటే వదిలిపెట్టలేని స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని సఖ్యత అంటాం. కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయేదాన్ని స్నేహము అని అంటాం. అర్థమైందండి? స్నేహం వేరు, సఖ్యత వేరు. స్నేహం అనేటువంటిది ఒకే చోట ఉండేటువంటి అవకాశం లేదు, కానీ సఖ్యత అనేది వదిలి వెళ్ళేటువంటి అవకాశం కూడా లేదు. అటువంటి వదిలి వెళ్ళేటువంటి అవకాశం లేదు కనుకనే ఆమెను పిలిచేటప్పుడు కూడా ఏమని పిలిచాడు? సఖ్యత పొందవలసినటువంటిది కనుక ఆమెను ఏమని పిలవాలి అంటే సఖీ అని పిలవాలి. ఎవరిని పడితే వాళ్ళని సఖీ అనేటువంటి అవకాశం లేదు. స్నేహం ఉండవచ్చు, కానీ సఖ్యత అనబడేది అన్ని చోట్ల ఉండే అవకాశం లేదు. ఎప్పుడైతే ఆ సఖీ అని పిలిచిందో ఒక్కసారి రాధాదేవి తల ఎత్తి చూసింది. ఎప్పుడు అపూర్వ దృశ్యం అద్యయేవ దృశ్యతే. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఆమెను చూడలేదు. అపూర్వ దృశ్యం ఎప్పుడు ఏ విధంగా ఎప్పుడు ఎక్కడా చూడలేదే. అనేక ప్రాంతాల్లో కుంజనములలో, మధువనములలో, యోగవనములలో, ఉద్యానములలో అనేక చోట్ల సంచరిస్తున్నాము, ఆడుకున్నాము. చిన్నప్పటి నుంచి ఇటువంటి ఆవిడ్ని ఎప్పుడూ చూడలేదే. ఎంత సౌందర్యంగా ఉన్నదో. కారణం ఏమంటే అసలు సౌందర్యానికి నిర్వచనమే భగవంతుడు. అవును కదండి? ఏది నిజమైన సౌందర్యం? దేన్ని సౌందర్యం అనాలి? నేనే చెబుతున్నా. శాశ్వతత్వము ఏదో అది సౌందర్యము. నేను బాగుండలేనా, నేను బాగుండలేదా అని ఏ భార్య అయినా అడిగితే భర్త ఏం చెబుతాడు? నువ్వు చాలా బాగున్నావు అంటాడు, లేకపోతే చంపేస్తుంది. కానీ అసలు బాగున్నది ఎవరు అంటే శాశ్వతమైనదే బాగుంటుంది. అశాశ్వతమైనది ఏది బాగుండదు. ఎందుకు బాగుండదు? అది ఉండదు కదా, అశాశ్వతమైనది కదా. కనుక ఏది సౌందర్యం? శాశ్వతమైనది సౌందర్యం. అందుకనే అమ్మవారు సౌందర్య లహరి. ఆవిడ తప్ప ఇంకొకళ్ళు సౌందర్యం చెప్పేటువంటి అవకాశమే లేదు. కనుక ఆ విధమైన సౌందర్యం ఇక్కడ ఎవరి వద్ద ఉన్నది అంటే కృష్ణ పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడు? స్త్రీ రూపంలో ఉన్నాడు. అందున స్త్రీ రూపాన్ని ఎప్పుడైతే పొందాడో లాలిత్యము అనేది దాని అంతగా వస్తుంది. మగవాడు ఎంత అందంగా ఉన్నా కాస్త కటుత్వం కనపడుతుంది, కానీ స్త్రీ అయితే లాలిత్యం ఉంటుంది. అంత లాలిత్యము కనబడుతోంది ఆ పరమాత్మలో. అందువల్ల ఆ సౌందర్యాన్ని చూచి ఒక్కసారి విచలిత చకితయా. ఆవిడ ఏమయ్యిందండి? ఆశ్చర్యపోయింది. చకితయా విచలిత, ఒక్కసారి మనస్సు కదిలిందట. ఏమని? నాకన్నా కూడా అందంగా ఉన్నది కదా. ఎందుకంటే ఏ స్త్రీ ఇంకొక స్త్రీ అందంగా ఉన్నది అన్నాడో వాడు చచ్చాడు. అవునా కాదా అండి? నువ్వు తప్ప ఇంకెవరు అందంగా లేవు అని చెప్పాలి. తెలివైన వాడు అయితే ఆ మాట మాట్లాడతాడు. కానీ ఇక్కడ తనకన్నా సౌందర్యంగా కనపడుతుంది. ఆ సౌందర్యాన్ని అంగీకరించేటువంటి మృదుత్వం ఉన్నది. ఎవరిలో ఉన్నది? రాధాదేవిలో ఉన్నది. ఎందుకంటే ఆవిడ మోక్ష దేవత కనుక సత్యాన్ని అంగీకరించింది.
కనుకనే దగ్గరయ్యింది. ఎవరికి దగ్గరయ్యింది? సత్యమైన వాడికి దగ్గరయ్యింది. సత్యాన్ని అంగీకరించకపోతే దగ్గరయ్యేది కాదు. ఎప్పుడైతే చూసిందో లేచి నిలబడింది, దగ్గరకు వెళ్ళింది, చెయ్యి పట్టుకుని తీసుకొచ్చింది. అవునా, చెయ్యి పట్టుకునేటప్పటికి కొంచెం కటువుగా అనిపించింది. ఆవిడ ఆలోచన వచ్చింది, చింతయా తృప్త వ్యవస్థిత తథైవ కరుణం యోగ్యతే. ఏమిటి ఇంత సౌందర్యంగా కనబడుతోంది, చెయ్యి మాత్రం ఇట్లా ఉన్నదే అని మనస్సులో ఎప్పుడైతే అనిపించిందో వెంటనే ఆ చెయ్యి మృదువుగా తోచిందట. ఎవరికి? రాధాదేవికి. ఆవిడ ఎప్పుడైతే అనుకున్నదో వెంటనే ఆ విషయం ఎవరికి తెలిసింది? వాడికి తెలిసింది. ఎట్లా తెలిసిందయ్యా? ఇద్దరూ దేహభావంతోనే ఉన్నారు కదా. రాధాదేవి దేహాన్ని పొందింది, వాడు దేహాన్ని పొందాడు. అయినప్పటికీ ఎట్లా తెలిసింది అంటే అక్కడ ఉన్న ఆత్మయే ఇక్కడ కూడా ఉన్నది కనుక విషయం తెలిసింది అని చెప్పారు. ఎప్పుడైతే తెలిసిందో వెంటనే ఆ చేతికి దేన్ని ఇచ్చాడు? వాడు మృదుత్వాన్ని ఇచ్చాడు. ఏమండి, అంతకుముందు వాడికి తెలియదా అంటే గర్గాచార్యులు వారు అన్నారు, సర్వం విదిత్వా జ్ఞేయసే ఏతత్ పృచ్ఛయా తదీయం సంవర్తితం అన్నారు. ఆవిడ మనస్సును గుర్తించడం కోసం ఆయన పరీక్ష చేశాడే తప్ప ఆయన కటువుగా ఎందుకు ఉంచుకుంటాడు చేతిని? ఇవన్నీ ఇంతగా వర్ణించడంలో ఉద్దేశం ఏమంటే భగవత్ తత్వం అనేది ఏ విధంగా ఉంటుందో మనకు బోధపరచడం కోసమే ఇంతగా వర్ణించారండి. ఆ భగవతత్వం అనేది అంత తొందరగా ఎవరికి అందదు. రాధాదేవికే అందలేదు, మనకంత తేలిగ్గా అందుతుంది. ఆ మోక్ష దేవతకే అందనప్పుడు ఆవిడ సాక్షాత్తు భగవంతుని శక్తి అయి ఉన్నది. ఆ పాలలో తెలుపుదనము ఎట్లా అయితే వేరు కాదో ఆ విధంగా భగవంతునికి వేరు కాదు. కనుకనే కదండి, నువ్వు ఒక్కడివే పెడతావా, నేనేం కావాలి అంటే నేనొక్కడిని ఎట్లా పెడతాను, నాతో పాటు నువ్వు కూడా వస్తావని కదా ఆయన గోలోకంలో ఉన్నప్పుడు రాధాదేవికి చెప్పింది. నేను ఒక్కడిని వెళ్ళి ఎలా ఉంటాను అని కదా చెప్పింది. మనకు 3 రోజుల క్రితం చెప్పారు కదండి ఆయన. ఇప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అంటే కేవలం ఆవిడలో ఉండే అసలు ఆడవేషం వేసుకునే వచ్చింది దేనికోసం? ఆవిడ ప్రేమ ఎంతవరకు బలాన్ని పొంది ఉన్నదో పరీక్ష చేయడం కోసం. ఆ పరీక్షలో ఆవిడ ఉత్తీర్ణురాలయ్యిందా అక్కడికక్కడే స్వీకరిస్తారు. ఈ పరీక్ష 1 రోజుకు సాగిందా? 18 రోజులు సాగిందటండి వారిద్దరి యొక్క పరిచర్యం. 1 రోజు కాదు, ఆ రోజు మొత్తం ఆవిడతో ఆడుకున్నదట. ఎవరు? ఆ రాధాదేవి. రాధాదేవితో ఆవిడ గోపిక ఉన్నదే ఆవిడ ఆడుకున్నది. ఆవిడ పేరు ఇప్పుడు ఏమిటి? గోపికా గోవిందం. ఆ గోపికా గోవిందం అనేటువంటి ఆమెతో రాధాదేవి ఆడుకున్నది. రాధాదేవితో గోపికా గోవిందం ఆడుకున్నది. ఇద్దరూ ఆడుకున్నారు. రాత్రి సమయం అయ్యేటప్పటికి నేను వెళ్ళి వస్తా, నా వాళ్ళందరూ నా కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పటికి ఎప్పటి నుంచో చూస్తున్నారు, కానీ వాడికి ఇప్పుడు తీరుబాటు కలిగింది. నా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, నేను వెళ్ళి తీరాలి. కనుక నీవు ఏమీ అనుకోవద్దు, రేపు తెల్లవారేటప్పటికీ చంద్రుడి అస్తమయం జరిగి సూర్యోదయం జరిగే లోపల నేను నీ దగ్గర ఉంటా అని చెప్పి వెళ్ళిపోయాడండి. ఆ వెళ్ళిపోయిన తరువాత రాధాదేవి ఉండలేకపోయింది. ఎలా ఉండలేకపోయింది? ఆ వచ్చినటువంటి ఆమెను వదిలిపెట్టలేని స్థితిలో ఉన్నది. వదిలిపెట్టలేని స్థితిలో ఈ రాధాదేవి పరుగు పెట్టిందట. ఆవిడ వెళ్ళేటువంటి మార్గంలో పరుగు పెట్టి దగ్గరకు వెళ్ళి, నేను నిన్ను వదిలి ఉండలేను, నశించతే రచయ అవాంతరం తదేవ ప్రవర్తయ, అవాంతరం తదేవ ప్రవర్తయ. నిన్ను వదిలి ఇంకొక రకంగా నేను ప్రవర్తించేటువంటి అవకాశం లేదు. నీవు అవసరం ఉన్నది వెళుతున్నావు కదా, నీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళు. నా తల్లిదండ్రులు అంగీకరిస్తా, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. పరమాత్మకు కంటి వెంట నీళ్ళు వచ్చినాయి తండ్రి. ఆ రాధాదేవికి తన పట్ల కలిగినటువంటి ప్రేమను చూసి ఆనందించాడు కదా. అప్పటికప్పుడు తెలిసింది కదా, తన నిజ రూపాన్ని చూపించవచ్చు కదా. అంటే అంతటితో వదిలిపెట్టాడు.
భగవంతుడు ఎప్పుడు ఎవరిని పరీక్ష చేసినా ఎప్పటిదాకా పరీక్ష చేస్తాడండి? నిరంతరము తనను త్యాగరాజస్వామి భజిస్తున్నాడు అన్న సంగతి రామచంద్రునకు తెలుసునా తెలియదా? నిరంతరము తననే సేవిస్తున్నాడు ఈ గోపన్న అన్న సంగతి రామచంద్రునకు తెలుసా తెలియదా అండి? మరి ఎందుకుని అట్లా చేశాడు అంటే దానికి ఒక్కటే కారణం చెప్పారు, త్యాగయ్యే చెప్పాడండి. ఏమని చెప్పాడో తెలుసునా అండి? ఏమని చెప్పుదు రామ నివాలిగా చేసుకోనుటకు, ఏమి లేని వానిగా చేయుదువు కదా. నీవాడిగా చేసుకోవటం కోసం ఏమీ లేని వాడిగా చేసి అప్పుడు చేర్చుకుంటాం. నీ దగ్గర పైసా కూడా లేకుండా మొత్తం అన్నీ నశించిపోవాలి, ఏమీ లేకుండా చేసి అప్పుడు చేర్చుకుంటామయ్యా. అర్థమైందా అండి? అదే పరమశివుడైతేట మొత్తం అన్నీ ఇచ్చి వాడి దగ్గరికి చేసుకుంటాడు. వాడి దగ్గర ఏమీ ఉండదు, బూడిదే రాసుకోవటానికి అన్నీ మనకిస్తాట. అదే విష్ణువు అయితే ఏం చేస్తాడండి? మన దగ్గర ఉన్నవన్నీ అవతల పారేసి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడండి. ఈ రెండు కలిపిన తత్వాన్ని కనుక మనం పొందగలిగితే సంపద పొందగలుగుతాం, సంవిధానమును పొందగలుగుతాం. సంపద పొందడం అంటే ఇహలోక సుఖాలు, సంవిధానం పొందడం అంటే పారలౌకికమైనటువంటి సుఖాలు. ఈ రెండిటిని పొందాలి అంటే శివకేశవ అభేదమును మనం పొందాలి అని పురాణ సాహిత్యం మనకు బోధ చేసింది. ఆ విధమైనటువంటి స్థితిని పొందాలి. ఇప్పుడు నీ వెంట నన్ను తీసుకెళ్ళిపో అని అడిగింది రాదు, కానీ నేను వెళ్ళేటువంటి చోటు నీవు ఉండటానికి తగినది కాదు. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు పరాత్పరుడే చెప్పాడు. నేను వెళుతున్నాను, నేను మళ్ళీ రేపు పొద్దున్నే వస్తాను కదా, నువ్వేమీ దిగులు పడవద్దు అన్నాడు. కాసేపు నీతో మనిద్దరం కలిసి ఆడుకుందాం, ఇక్కడ హాయిగా ఉందామని ఆమెను యమునా తీరానికి తీసుకువెళ్ళాటండి. అర్థమైందండి? ఆ విరహాన్ని తట్టుకోలేక ఆవిడ దుఃఖపడుతూ ఉంటే అప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన జయదేవుడు రచించాట. ఏమని? సావిరకే చవదీనా రాధా, సావిరకే తవ దీనా రాధా, సావిరకే తవ దీనా. జయదేవుని అష్టపదం. చాలామంది ఆ జయదేవుడు అన్నీ శృంగారంతోనే రాశాడు అనుకుంటారు. జయదేవుని అష్టపదులన్నీ వేదాంత తత్వగీతికలు అని చెప్పారు. జయదేవుని అష్టపదులన్నీ కూడా వేదాంత తత్వదీపికలు, తత్వములు కూడా కాదట, తత్వదీపికలు అని. అంత గొప్పది. ఎవరితో విరహాన్ని పొందుతున్నదామె? శాశ్వతమైన వాడితో విరహాన్ని పొందుతున్నది. సాధారణమైనటువంటి శరీరాన్ని పొందినటువంటి వాడితో విరహాన్ని పొందలా, నశించేటువంటి వస్తువుల పట్ల విరహాన్ని పొందలా. కనుక రాత్రి తెల్లవారులు రాధాదేవితో ఆడుకున్నారటండి ఆమె దుఃఖాన్ని చూసి. అదే సమయంలో గోపీయూధములు కూడా వచ్చినాయట అక్కడికి. అర్థమైందా అండి? ఏ మండలం ఏర్పడింది ఇప్పుడు? రాసమండలం ఏర్పడింది మధురా మండలం దగ్గర. ఆ రాసమండలంలో వాద్య విశేషాలు, గీతా విశేషాలు, యోగ విశేషాలు, బంధు విశేషాలు, భావనా విశేషాలు, ఎన్ని విశేషాలు ఉన్నాయి? 11 రకాలైన విశేషాలను వర్ణించారు ఆ గర్గ భాగవతంలో. అసలు వాటి వర్ణనే 9 రోజులు పట్టచ్చు. కేవలం భాగవతం మొత్తం 9 రోజులు కాదు. అంత గొప్పగా చెప్పారు ఆయా విశేషాలు, ఆ భావతత్వాలు. ఒక్కొక్క గోపిక ఒక్కొక్క యూధంగా వస్తే ఆ యుద్ధంలో ఉన్న గోపికలంతా ఆ భావాన్ని పొంది ఉన్నారు. ఒక్కొక్క యుద్ధంలో ఉన్న వాళ్ళు ఇంకో భావాన్ని పొంది ఉన్నారు. ఈ భావాలన్నీ ఎవరి పట్ల వస్తున్నాయి అంటే కేవలం పరమాత్మ పట్లే ఉన్నారు. అందుకనే వాడిని ఏమన్నారు? చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవా అన్నారు. అన్ని చిత్ర భావాలను అందిస్తూ
రాత్రి తెల్లవారులు ఆ రాధాదేవితో కలిసి అంతమంది గోపికలతోనూ ఆడుకున్నాడండి. అంతమంది గోపికలతోనూ ఏ రూపంతో ఆడుకున్నట్ట? స్త్రీ రూపంతోనే ఆడుకున్నారు. ఆ గోపికలకందరికీ ఎలా కనబడుతున్నారంటే ఏ గోపిక ప్రక్కన చూచినా గోపి గోవిందము ఉన్నది. ఆ గోపి గోవిందమే ఏ స్త్రీ పక్కన ఏ గోపిక ప్రక్కన చూసినా ఉన్నది. అందరూ ఆనందపడుతున్నారు. అమితమైన ఆనందాన్ని పొంది ఆ ఆనందంలో మునిగి తేలుతున్నది. ఎప్పటిదాకా తేలుతుంది ఆ రాధాదేవి అంటే సాయంకాలం 5 గంటల దాకా తేలుతూనే ఉంటుంది. ఆ తరువాత ఆమెకు తత్వాన్ని ఎలా బోధించారో మనం సాయంకాలం కలిసి మనం చేసుకుందాం అని చెబుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళీ వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సంహిత ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్సత్రి రాధా రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల దివ్యచరణారవిందార్పణమస్తు. విశ్వనాథ దివ్యచరణారవిందార్పణమస్తు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గవాం సంరక్షణమస్తు. భారతీయ సనాతన ధర్మకి. పెద్దలందరికీ ఒక మనవి, పెద్దలు చెప్పమన్నారు కనుక చెబుతున్నాను. ఈ దివ్యమైనటువంటి భవనం బ్రహ్మస్వభవనం. బ్రహ్మానంద తీర్థ స్వామి వారి దివ్యమైనటువంటి ఆలోచన పరంపర నుండి బయటకు వచ్చింది. అనేక మందికి తెలుగు వాళ్లకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఆహితాగ్నులు నిత్యాగ్నిహోత్రులు ఎవరైనా వచ్చేటైతే వాళ్లకు అనేక రకాలైన ఇబ్బందులు కలగకుండా వాళ్లకు కావలసిన స్వయం పాకం వాళ్ళు స్వహస్తం వాళ్ళు కూడా ఉండడానికి వీలుగా ఓ దివ్యమైనటువంటి భవనం ఉండాలి అనే ఆలోచనతో ఆ స్వామివారు ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారు. ఇంకా 4-5 రోజుల్లో ఈ ఉన్నటువంటి దాన్ని మొత్తాన్ని తీసేసి 5 అంతస్తుల భవనం నిర్మాణం చేయడానికి దానికి కావలసిన ఏర్పాటంతా చేసి ఉన్నారు. అయితే 5 అంతస్తుల భవనం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కొంతమంది వచ్చి ఉండడానికి కావలసిన గదులు ఇవ్వాలి. ఇట్లా మనబోటి వాళ్ళు కూర్చుని ఉపన్యాసాలు ప్రవచనాలు చెప్పుకుని వినడానికి ఉండాలి. అట్లాగే వచ్చిన వాళ్ళందరికీ నిత్యాన్నదానం చేయడానికి కావలసిన వ్యవస్థ ఉండాలి. ఆహితాగ్నులైనటువంటి శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులకు వాళ్లకు వాళ్ళు వంట చేసుకుని తినేటువంటి స్థితిలో ఉండాలి. ఇన్ని రకాలుగా వసతులు ఉండాలి కనుక ఆయా వసతులకు అనుగుణంగా భవన నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కనుక చుక్క చుక్క నీటి ఒట్టు గొప్ప సంద్రమగునురా అని పెద్దలు చెప్పారు. దాన్ని అనుసరించి ఎవరెవరికి ఎంత వీలైతే అంత ఈ భవన నిర్మాణం మీరందరూ కూడా సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. తప్పక అవకాశం ఉన్నంత వరకు ఎంతవరకు, ఎందుకంటే ఎంత వచ్చినా సరిపడదు కనుక చేతనైనంత వరకు మనమేమి కోట్లు అంతకన్నా మిలియన్లు అవి ఇవ్వక్కర్లా. కేవలం ఉన్నంతలో మనకు తినేది దోషెడు తింటే అందులో ఒక చారెడు తీసి దానం చేస్తే ఆ దోషిట్లో కొంత భాగాన్ని మనం కూడా పంచుకున్న వాళ్ళం అవుతాం. రెండోది భారతీయ సనాతన ధర్మకి జయని కదా మనం చెప్పింది. ఆ సనాతన ధర్మంలో ధర్మము నిలబెట్టడానికి మొట్టమొదటి పాదం ఏదయ్యా అంటే దానము చేయుట లేదా ధర్మము చేయుట. వాటిల్లో సాధ్యమైనంత వరకు మీరు భాగాన్ని పంచుకోవలసిందిగా ఆ కార్యకర్తల నేను
ప్రార్థన చేస్తూ నవించుకుంటున్నాను.